టుడే స్పెషల్లో వచ్చినటువంటి వార్త, ఖర్చు విలువ తెలియకుండా ప్రజల ధనాన్ని దోచే నాయకుడు, కష్టం విలువ తెలియకుండా చెమట చుక్కల్ని తక్కువ చేసే పాలకుడు, ప్రజల విలువ తెలియకుండా ఓటు కోసం మాత్రమే దగ్గరయ్యేవాడు, హామీలు ఇస్తూ మోసం చేస్తూ అధికార మత్తులో మునిగిపోతూ ప్రజల నమ్మకాన్ని అమ్మేసే నాయకత్వం, పేదల కన్నీళ్లపై రాజకీయం చేస్తూ అవినీతి మీద సామ్రాజ్యం నిర్మిస్తూ నిజాయితీని నేలమట్టం చేస్తే అది పాలన కాదు, పీడన. పైగా ఇది సమాజానికి శాపం, ఇది ముమ్మాటికి నిజం. అలాంటి నాయకుడు పెరిగితే రాష్ట్రం అధోగతి పాలవ్వడమే కాకుండా దేశం వెనక్కి నడుస్తుంది. ప్రజల భవిష్యత్తు చీకటిలో పడుతుంది. గుర్తుంచుకో నాయకులారా, పదవి తాత్కాలికం, ప్రజల తీర్పు మాత్రమే శాశ్వతమని గ్రహించండి. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. చరిత్రలో నిలుస్తారా, చరిత్రహీనులుగా మారతారా? చాయిస్ ఈజ్ యువర్. గుర్తుంచుకోండి, మాలాంటి స్పెషల్ ఎడిషన్ పుడుతుంది, మాలాంటి ప్రజా అసెంబ్లీ పుడుతుంది. తస్మాత్ జాగ్రత్త అని ఎస్బిఎన్ చారి సంపాదకులు హెచ్చరిక చేస్తా ఉన్నాడు రాజకీయ నాయకులు. ఈ 30 నిమిషాల పాటు మనం మొత్తుకున్నదంతా 1 నిమిషంలో చెప్పేసిండు. నేను డైరెక్ట్ చదువుతా, నేను ఎప్పుడు నో ప్రిపరేషన్. నాకెందుకో కనెక్టివిటీ కానీ, అందరితో కనెక్టివిటీ ఏందో నాకు తెలియదు కానీ, నేనేదైతే సంకల్పం చేస్తున్నానో, ఏదైతే ఆలోచిస్తున్నానో అదే ఆలోచన కొన్ని పత్రికలు తమ కలం ద్వారా చెప్తున్నాయి. నాకు వచ్చిన తాటు వాళ్ళకు కూడా వస్తున్నది. అంటే సమాజంలో ఎస్బిఎన్ చారన్న లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, వాళ్లకు ప్లాట్ఫామ్ దొరకక మగ్గుతున్నారు. నాకొక్క ప్రజా అసెంబ్లీ అనేటటువంటిది ప్లాట్ఫామ్ దొరికింది, చారన్నకు స్పెషల్ ఎడిషన్ తన ఆన్ టీవీ అనేటటువంటిది దొరికింది. కాబట్టి ప్రజల పక్షాన కొట్టడానికి అవకాశం ఏర్పడుతున్నది. అంటే బ్రహ్మంగారి వారసత్వాన్ని రాబోయే కాలంలో జరిగేటటువంటి ప్రతి అంశాన్ని మేము ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం.